ఒక అడవిలో అందమైన పచ్చిక మైదానం ఉండేది. అక్కడ ఒక ఆవు ప్రశాంతంగా గడ్డి తింటూ జీవించేది. ఆవుకు ఒక చిన్న దూడ కూడా ఉంది. రోజూ దానికి పాలు ఇచ్చి మైదానంలోకి వెళ్ళేది. ఒకరోజు ఆవు గడ్డి తింటున్నప్పుడు అడవి లోపల్ల నుండి ఒక పెద్ద పులి వచ్చింది. దాని కళ్ళు ఆవుపై పడ్డాయి. ఆవును తినివేసే ఆలోచనతో పులి ముందుకు అడుగులు వేసింది. ఆవు పులిని చూసి భయపడకుండానే ఇలా చెప్పింది: పులీ, దయచేసి నన్ను ఇప్పుడే తినకు. నాకు ఒక చిన్న దూడ ఉంది. అది ఆకలితో ఏడుస్తూ ఉంటుంది. దానికి పాలు ఇచ్చి తిరిగి వస్తాను. అప్పటికి నువ్వు నన్ను తినవచ్చు. పులి ఆశ్చర్యపోయింది. నువ్వు తప్పకుండా తిరిగి వస్తావా అని అడిగింది. ఆవు నిజాయితీగా తలవంచి మాట ఇచ్చింది. పులి ఆవుని నమ్మి వదిలింది. ఆవు ఇంటికి వెళ్లి దూడకు పాలు ఇచ్చి దానికి ప్రేమగా చెప్పింది: నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకే నేను తిరిగి పులి దగ్గరికి వెళ్తున్నాను. ఆవు తిరిగి పులి దగ్గరకు వెళ్ళింది. పులి ఆవు నిజాయితీ చూడి కరిగిపోయింది. నీ నిజాయితీని గౌరవించుతున్నాను. నువ్వు తిరిగి వెళ్ళిపో. నీకు నేను ఏ హాని చేయను అని చెప్పింది. ఆవు సంతోషంగా తన దూడ దగ్గరికి తిరిగి వెళ్ళింది. ఆవును చూసి దూడ చాలా సంతోషపడింది. ఈ కథలోని నీతి: ఎంత కష్టం వచ్చిన నిజాయితీగా ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.